విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన నిరసనలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు ఈడీ వర్క్స్ బిల్డింగ్లో సుమారు 200 మంది ఉక్కు కార్మికులు నిరసన చేశారు. ఉక్కు ఉద్యోగులను కార్మికులు అర్ధరాత్రి వరకు దిగ్బంధనం చేశారు. అయినప్పటికీ స్పష్టత రాకపోవడంతో ఇవాళ కూడా నిరసనలు ఆందోళనలు కొనసాగిస్తామని కార్మికులు చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగి రావాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో కార్మికుల నిరసనలు జరుగుతుంటే కనీసం కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, ఏం జరుగుతోంది? సో కూటమి ప్రభుత్వం కనీసం సంప్రదింపులు కూడా జరపని ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి కార్మికుల యాక్షన్ ప్లాన్ ఏంటి? నిన్న అర్ధరాత్రి వరకు కూడా కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద నిరసన తెలియజేశారు, ఆందోళనకు దిగారు. అడ్డొచ్చినటువంటి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. తమ సమస్యలను వెంటనే పరిష్కరించి తమను విధుల్లోకి తీసుకోకపోతే కనుక ఆందోళనను విరమించేది లేదని, అక్కడి నుంచి కదిలేది లేదని కూడా తేల్చి చెప్పి ఈడీ వర్క్స్ బిల్డింగ్ ముందే సుమారు 12-14 గంటల పాటు బైఠాయించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉక్కు యాజమాన్యంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎవరు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈరోజు కూడా ఉక్కు నిరసన కార్యక్రమాలు కొనసాగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా ఉక్కు సత్యాగ్రహ దీక్ష చేయబోతున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లోని, అన్ని మండల కేంద్రాల్లోని ఈ నిరసన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. మాట్లాడదాం, మనతో పాటు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడు శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇంత పెద్ద నిరసన కార్యక్రమం ఆందోళన చేస్తుంటే, కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంటే కనీసం స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు, ఎలా చూడాలి? విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, ఉత్తరాంధ్ర జీవనాడి ఈ పరిశ్రమను కాపాడాలని 5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కడుపు నిండా అన్నం పెడుతున్నటువంటి ఈ పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం 100% మూసేస్తాం, ముయ్యనివ్వకపోతే వీరు అబ్బసొత్తులాగా టోటల్గా దీన్ని నిర్వీర్యం చేస్తామని చెప్పి పార్లమెంట్లో ప్రకటించిన తర్వాత 1300 రోజులు దాటి మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు వరకు చలించిన పరిస్థితులు లేవు. కాబట్టి 4000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఒక పెన్నపోటుతో మొత్తం తీసేయాలని చెప్పి యాజమాన్యం నిర్ణయించిన తర్వాత పెద్ద ఎత్తున సుమారు 7000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ప్లాంట్ని దిగ్బంధం చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ నిరసన దీక్షని చేపట్టాం. వేలాది మంది ఈ కార్యక్రమంలో సాయంత్రం వరకు పాల్గొంటారు. శర్మిల గారు కూడా ఈరోజు విశాఖ నగరానికి వస్తున్నారు. ఆవిడ కూడా 4 గంటలకు వచ్చి ఇక్కడ అడ్రస్ చేసే పరిస్థితి ఉంది. మేము చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఈ పరిశ్రమను మూసేయాలని ప్రయత్నం చేస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించవలసిన అవసరం ఉందా లేదా? ఉన్నప్పుడు నష్టాలకు కారణం కార్మికులు చూపించడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమను చూపించడం అన్నది దుర్మార్గమైన చర్య. నష్టాలకు కారణం ఇక్కడ కార్మిక వర్గం కాదు, కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే 1 కేజీ మైన్స్ కూడా ఇవ్వకుండా దేశంలో ఉన్నటువంటి ప్రైవేటు స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా 1000 టన్నులు కోకం కోళ్ళు, వాళ్ళకి ఐరన్ ఓర్ కానీ ఉన్నాయి, గనులు ఉన్నాయి. ఆ గనులతో వాళ్ళు సుమారు 150 సంవత్సరాలకు సరిపడే గనులు వాళ్ళకు ఉన్నాయి. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారు 19 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు గనులు కేటాయించలేదు? ఈరోజు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం. సార్, మీరు చెప్పండి, కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తామని చెప్పినప్పటి నుంచి కూడా ఆందోళనకు దిగారు. ఎటువంటి స్పందన వచ్చింది, ఏం చెప్పారు? ఒక నిమిషం. సుమారు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే క్రమంలో యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి ఏమన్నా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వంతో ఆదేశాలని చెప్తా ఉన్నారు. 7000 మందికి 3.5 దశాబ్దాల నుంచి ఉన్నటువంటి హౌస్ రెంట్ అలవెన్స్ని రాత్రి కట్ చేసేసి ఎటువంటి నెగోషియేషన్ లేకుండా, యూనియన్తో మాట్లాడకుండా, ఓ నోటీసు లేకుండా 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఓ సౌకర్యాన్ని ఎత్తేయడం ద్వారా చిన్న ఇల్లు కట్టుకున్న ఉద్యోగులంతా కూడా బ్యాంకులు డిఫాల్ట్ అయిపోయే పరిస్థితి క్రియేట్ చేసింది ప్రభుత్వం. ఆ పక్క దానికోసం ఆలోచన చేస్తూ ఉంటామని ఈ లోపల 4000 మంది ఉద్యోగుల్ని కట్ చేసి పారేసి రాత్రి నోటీసు ఇవ్వకుండా అందరినీ కూడా కంప్యూటర్లను తొలగించేశారు. దాని మీద 3 రోజులు ఆందోళన జరుగుతోంది. నిన్న పొద్దున కూర్చున్న రాత్రి 2 గంటల వరకు, తెల్లవారు 2 గంటల వరకు కూడా ఆందోళన కొనసాగింది. ఈ ఆందోళనలో వాళ్ళు ఖచ్చితంగా యాజమాన్యం సమాధానం చెప్పండి, మాకేమీ తెలియదు, ఇదంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, స్థానిక ప్రజాప్రతినిధులను అడుగుతా ఉన్నాం, అయ్యా మీరు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్తా ఉన్నారు.
స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెబుతూనే ఉద్యోగుల మీద దాడి చేస్తూ ఉన్నారు. 4,000 మందిని తీసేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా కనీసం చెప్పి చేసేవాళ్ళు మాట కూడా చెప్పకుండా కనీసం 30 ఏళ్ల నుంచి పనిచేస్తున్న మనుషుల్ని ఒక రాత్రి తీసేయడం అంటే అన్యాయం అని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఇది మొత్తం మీద కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం ఏమాత్రం సబబు కాదని ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా జోక్యం చేసుకోవాలని చెప్పి ఉక్కు పోరాట కమిటీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో హరి. రైట్ అనిల్.